లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నటి త్రిష 4-10లో వయసు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో నేటి తరం హీరోయిన్లకు సవాల్ విసురుతోంది. నేనేం తక్కువ కాదన్నట్లుగా వరుస పెట్టి స్టార్ హీరోలతో విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. అయితే ఈ అమ్మడు తాజాగా ఎవరు ఊహించని విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను సీఎం అవ్వాలనుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసి ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. నటి త్రిష సీఎం కావడమేంటి, ఏంటా స్టోరీ? త్రిష కృష్ణన్ తెలుగు, తమిళ్ వంటి భాషల్లో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకొని అనేక అవార్డులు కూడా వెనకేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంబర మూవీలో నటిస్తుంది. ఇదే కాకుండా తమిళ్లో అజిత్తో విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలే కాకుండా కమల్ హాసన్తో తగ్ లైఫ్, సూర్యతో చేస్తూ తెగ బిజీగా ఉంది. అయితే ఈ అందాల తార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నటికైనా నేను తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానంటూ స్వయంగా ప్రకటించింది. ఓ రకంగా ఈ స్టేట్మెంట్ ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుందనే చెప్పాలి. ఆమె ఇంకాస్త మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి నాకు చాలా రోజుల నుంచి ఉందని, నా మీద ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ఈ జనాలకు సేవ చేయాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఏనాటికైనా నేను తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు త్రిష. ఇదిలా ఉంటే చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఎంజేఆర్, జయలలిత రాజకీయాల్లో తమ ప్రభావం చూపించి ప్రజలకు సేవ చేసి ప్రజల మధ్యలో చిరస్థాయిగా మిగిలిపోయారు. ఇక గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఓ రాజకీయ పార్టీ పెట్టినట్టే పెట్టి ఆ తర్వాత మూసేశారు. అంతెందుకు, ఈ మధ్య నటుడు దళపతి విజయ్ కూడా తమిళక వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్రిష కూడా ఏకంగా ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. మరి ఇంతకు త్రిష సొంతంగా పార్టీ పెడుతుందా, లేదంటే విజయ్ పార్టీలోకి వెళ్తుందా, ఇది కాకుండా ఇంకేదైనా పార్టీలోకి వెళ్తుందా అనేది ఆసక్తిగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.